హలో అండి. ఇప్పుడు ఉన్న కొత్త కొత్త బాడీ జెట్‌లో ట్యాప్‌లు ఇయన్నీ వస్తున్నాయండి. ఆటిలికి ఫిల్టర్‌లో జాలీలు ఎక్కువ ఉండడం వల్ల సాయిల్ పట్టేసి ఆ ఫిల్టర్‌లు ఉండడం వల్ల కూడా వాటర్ ప్రెషర్ రావట్లేదండి. దానివల్ల మనం బూస్టింగ్ పంప్ బిగించామండి. బూస్టింగ్ పంప్ అంటే ప్రెషర్ పంపు, బూస్టింగ్ పంపు అని అంటామండి దాన్ని. ఆ పంపు బిగించడం జరిగింది. ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు నా ఛానల్‌ని. తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో అండి. ఎందుకంటే అండి ఎంతోమంది పల్లెటూరులో కూడా ఉన్నారండి చాలామంది. అసలు వాటర్ ప్రెషర్ రావట్లేదు మాకు సరిగ్గా అంటే ఆ ప్రెషర్ పంప్ గురించి కూడా కొంచెం వీడియో పెట్టని చెప్పేసి అని అడిగారు. చేయడం జరిగింది. తప్పకుండా చూసి లైక్ చేయండి. మనం సైట్లోకి వెళ్ళిపోదాం. చలో, థ్యాంక్ యూ. ఇది వచ్చి కుమార్ మోటార్ అండి. అయితే ఈ కుమార్ మోటార్లో మనం ఇటువరకు యాక్చువల్గా చెప్పాలంటే ప్రెషర్ పంపు సెట్ కింద వస్తుందండి అది. కానీ మనం అలా కాదు, అసెంబ్లీ తయారు చేస్తున్నాము ఇప్పుడు. ఈ ప్రెషర్ పంపు మోటార్ వచ్చి ఈ కుమార్ అండి ఇది. దీనికి గ్యారంటీ కార్డు ఉంటుంది, చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం కంప్లైంట్కి రిప్లేస్ చేసుకోవడానికి వాటికి మనకి కొంచెం బాగుంటుంది. అలాగే ఈ సెక్షన్లో డెలివరీలో కొంచెం మనకి సెక్షన్లో అయితే రబ్బర్ ఉంటుంది, కానీ డెలివరీలో మాత్రం రబ్బర్ ఉంటుందండి. ఆ రబ్బర్ కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇది వచ్చి కిట్ అండి. ఇది వచ్చి ప్లెజర్ ట్యాంక్ అండి. ఇది మీకు ఓపెన్ చేస్తాను చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది ప్లెజర్ వచ్చి కంట్రోల్ స్విచ్ అండి, ప్లెజర్ కంట్రోల్ స్విచ్ అండి ఇది. ఇది వచ్చండి ఎన్ఆర్వి లాగా చూసారు. ఇది వచ్చి ఫిల్టర్ అండి. ఇది సెక్షన్లో వేస్తాను. ఇదిగోండి ఈ మీటర్ ఉంది చూసారా, ఈ మీటర్ ఇదిగోండి. ఇది వచ్చి ట్యాంకు, ప్లెజర్ ట్యాంక్ అండి ఇది. ఇవన్నీ మనం వితౌట్ వచ్చి మనం సెట్ చేస్తున్నామండి ఇప్పుడు. యాక్చువల్గా చెప్పాలంటే ప్లెజర్ పంప్ అనేది ఒక షెట్ కింద వస్తుందండి. అది వేరే. ఇది మనం అసెంబ్లీ కింద తయారు చేస్తున్నామండి. ఇవన్నీ విడివిడిగా పార్ట్లు వచ్చినాయి. ఇదిగోండి ఈ వాల్ వచ్చి మనకి డెలివరీలోనే వేస్తామండి. ఇది ఒకటేమో డెలివరీకి ప్లస్ ప్లెజర్ ట్యాంక్కి, ప్లెజర్ మీటర్కి, ప్లెజర్ కంట్రోల్ స్విచ్కి ఆ వాల్ పనిచేస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా చూసారా, మీటర్ బిగిస్తున్నాను. టెప్లను టేపేసి జాగ్రత్తగా నీట్గా బిగించుకోవాలండి. మరీ ఓవర్ టైట్లు వేసుకోకూడదు, ఎందుకంటే ఆ బ్రాస్ ఇచ్చారు చూసారా, ఈ ఊరికనే పగిలిపోతాయి. ఇదిగోండి ఆ విధంగా ట్యాంక్ పైకి పెట్టాను. ఇవన్నీ ప్రెజర్ కంట్రోల్ స్విచ్ పెట్టాను, ప్లెజర్ మీటర్ పెట్టాము. డెలివరీ పాయింట్ మా మా మనిషి కూర్చున్నట్టు చూసారా, ఎదురుగా ఉందండి డెలివరీ. ఇదిగోండి మీకు చూడండి. అలాగే సెక్షన్లోనికి వచ్చేటప్పటికి ఒక ఎంటీ ఇచ్చాడండి, బ్రాస్ ఎంటీయే. అది బిగిస్తున్నాను, కానీ కొంచెం పట్టు వేయడం వల్ల అది పగిలిపోయింది. తర్వాత మార్చాను. ప్లెజర్ తర్వాత ముందు బిగించేసామండి. ఇది ఈ విధంగా బిగించామండి దాన్ని అండి. ఇదిగోండి ఇది వచ్చి ట్యాంకు డెలివరీ అండి. అంటే ప్రెజర్ పంప్ లేనప్పుడు 2 బాత్రూమ్కి వెళ్ళండి. ఇదిగోండి ఇదో డెలివరీ, అదో డెలివరీ. దీనికి మనం కింద ఒక 2 లక్షల రూపాయలు పార్ట్స్ బిగించిన ఆ వీడియో నా దాంట్లో ఉంది. బాడీ జెట్ అండి, దానికి సంబంధించిన బిల్లింగ్ అండి ఇది. ప్రెజర్ పంప్ లేకపోతే ఆ ట్యాపులు రావండి, మామూలు నార్మల్ ట్యాపులు అయితే వచ్చేస్తాయి. ఇవ్వండి. అలాగే వీళ్ళకి సోలార్ హీటర్ ఉందండి, గ్రేజరు. ఈ డెలివరీలో కొంచెం మనకి 2 డెలివరీలు కలుపుతున్నాడు. అంటే 2 బాత్రూమ్లకి, ఓన్లీ 2 బాత్రూమ్లకి ఇచ్చానండి. ఎన్నిటికైనా మనం పెట్టుకోవచ్చండి, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మనం వాడినప్పుడే కదండి మనకి దేనికైనా సరే వస్తుంది. అందరూ కలిపి వాడేదంటే ఏమి ఉండదు, ఇండివిజువల్ హౌస్ కాబట్టి. మనకి ఇవ్వండి ఈ విధంగా పెట్టాము. ఈ ఫిల్టర్కి వచ్చి 2 వైపులా మనం ఎంటీఎల్ వేసాము. ఇది ఎన్ఆర్వి అండి. ఇది సిపివిసిలో ఎన్ఆర్వి. ఇది ఈ సిపివిసిలో ఎన్ఆర్వి కూడా ఎక్కడ వేస్తున్నాం, బాల్ వాళ్ళు ఎలాగేస్తున్నానో అసలు ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది చూడండి. ఇదిగోండి గాలి ఎటు వెళ్తే అటు మనకి అవుట్ ఫ్లో అవ్వాలండి, మనకి డెలివరీ మనకి కిందకి బాత్రూమ్కి వెళ్ళే దగ్గరికి. ఇదిగోండి ఈ ప్లేస్లో పెట్టాము. అయితే మీరు ఇప్పుడు క్లారిటీగా అర్థమవచ్చు చూడండి. ఇదిగోండి ట్యాంక్ డెలివరీని తీసుకొచ్చి టీఏసి సెక్షన్ తీసుకున్నానండి. మళ్ళీ అదే డెలివరీ తీసుకొచ్చి అదే ట్యాంక్ డెలివరీలో కలిపి ఈ మిడిల్లో ఎన్ఆర్ వేసాను చూసారా, అదిగోండి అక్కడ. ఈ 2 బాత్రూమ్కి వెళ్ళిన 2 బాల్ వాళ్ళు వేసానండి. ఇదిగోండి ఇది డెలివరీ అండి. ఈ విధంగా మనం బిగించానండి. దీని గురించి మీకు క్లూ కావాలంటే పూర్తిగా నేను మళ్ళీ వీడియో తీస్తాను, లేదంటే మళ్ళీ మీరు రిప్లై చూస్తే సరిపోతుందండి కొంచెం. ఇవ్వండి ఇలాగ ఎలక్ట్రికల్ వైర్ కనెక్షన్ ఇస్తున్నాను, మీకు ఇంకా చూపిస్తానండి, అంటే అయిపోలేదు. ఎలక్ట్రికల్ ఇలాగ కింద నుంచి ఒక స్విచ్ పెట్టాములేండి. అంటే ఇది ఎప్పుడు ఆన్ చేసే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పైన షెడ్ వేద్దారని చెప్పేసి అంటే మళ్ళీ కట్ చేసి ప్రెజర్ పంప్ పక్కన పెట్టేశానండి. గోడ కట్టారు చూసారు ఆ టైప్ని, ఆ గోడ మీద నుంచి దీనిపైన ఒక రేకేసేస్తారండి, తడవకుండా. వర్షం వచ్చినా ఎప్పుడు వచ్చినా తడవకుండా రేకేస్తారు. దానివల్ల ఇవ్వండి అప్పుడు మళ్ళీ కట్ చేసి మోటార్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు యూనియన్లు వేస్తున్నానండి. ఈ 2 యూనియన్లు వేసి సెక్షన్లో ఒకటి డెలివరీలో ఒకటి కలిపేస్తున్నానండి.
యాక్చువల్లీ చెప్పాలంటే యూనియన్లో ఎప్పుడు కట్ చేసుకుంటే అప్పుడే వేసుకుందాం అని లేదంటే వాటికి ప్లాన్ చేయాలి ఉంటుంది కదా, ఇప్పేసుకుందాం అని చెప్పేసి నేను యూనియన్లో వేయలేదు. కానీ ఆ గోడ కట్టడం వల్ల మనకు మళ్ళీ మోటార్ తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది. అందుకే 2 యూనియన్లు వేసి డెలివరీలోని సెక్షన్లోని రెండిట్లో యూనియన్లు వేసానండి. ఇవ్వండి ఈ విధంగా టైట్ వేసాను. వేసిన తర్వాత ఎలక్ట్రికల్ వైర్ కనెక్షన్ ఇస్తున్నాను చూడండి. ఇవ్వండి యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులోనే రెడ్, బ్లూ, గ్రీన్ 3 లాగేవండి. న్యూట్రల్ వచ్చి మోటార్ వైర్కి డైరెక్ట్ చేసేవాళ్ళండి. న్యూట్రల్లో ఎర్త్ వచ్చి మోటార్ బాడీకి కంటిన్యూ ఇచ్చేసుకోవాలండి. ఇటు వచ్చి మన కింద నుంచి ఫేస్ వస్తుంది కదండి, ఫేస్ తీసుకెళ్ళి అక్కడ ప్రెజర్ కంట్రోల్ స్విచ్ ఉంటుంది కదండి, మీరు చూడండి కరెక్ట్గా చూడండి, అర్థమవుతుంది. నేను ముందు చెప్పేస్తున్నాను కాదు, ఇప్పుడు కలిపేస్తుంది మాత్రం న్యూట్రల్ అండి. న్యూట్రల్ వచ్చింది డైరెక్ట్గా మోటార్ కలిపేసాను. ఇది వచ్చి ఎర్త్ అండి, డైరెక్ట్ మోటార్కి బాడీకి ఇచ్చేస్తున్నాను. ఇది బాడీకి ఇచ్చేస్తున్నానండి మోటార్దే. ఇప్పుడు వచ్చి రెడ్ ఫేస్ మిగిలింది కదండి, ఆ ఫేస్ ఎట్కి వెళ్ళి కంట్రోల్ స్విచ్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలండి. చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి ఈ కంట్రోల్ స్విచ్లో క్యాప్ ఇప్పిన తర్వాత 3 టెర్మినల్స్ ఉంటాయండి కింద నుంచి. అప్పుడు ఫస్ట్ వన్ కిందదే స్టార్టింగ్లో కింద దాంట్లోని ఈ వైర్ డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళండి. అక్కడ ఈ 3 టెర్మినల్స్లో బాగా కింద దాంట్లో ఈ ఫేస్ పెట్టాలండి. పెట్టిన తర్వాత అది టైట్ వేసుకున్న తర్వాత ఇంకా మనకి మరి మోటార్కి ఫేస్ వెళ్ళాలి కదా. ఇవ్వండి ఇప్పుడు చిన్న వైర్ ముక్క తీసుకున్నాను, మోటార్కి వైరు అందదండి, అందుకే జాయింట్ వేస్తున్నాను. వాళ్ళు చిన్న వైర్ ముక్కలు వేస్తారు మోటార్లోనే, జాయింట్ వేసి టేప్ వేసి అక్కడ ఈ వైర్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తామంటే ఇప్పుడు నేను కింద ఫేస్ ఇచ్చాను కదండి, దానిపైన సెకండ్ టెర్మినల్లో ఇవ్వాలి. అది ఈ వైర్ తీసుకెళ్ళి ఇప్పుడు సెకండ్ టెర్మినల్ వాళ్ళు ఎప్పుడైతే వాటర్ ప్రెజర్ అలా తంతుందో ఈ స్విచ్ ఆన్ అవుతాం ఆఫ్ అవ్వడం, ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఇవ్వండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, జాగ్రత్తగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఇదిగోండి ఇంకా పైన టెర్మినల్ ఒకటి మిగిలిపోతుంది, అది మనకి అవసరం లేదు. ఇవ్వండి ఇది ఉందో చూసారా, ఇది మనం ప్రెజర్ 4లో ఉందనుకోండి 2లోకి ఇప్పుకోవాలండి. స్క్రూ అక్కడ స్క్రూ ఉంటుంది, అది ఇప్పితేనే ఆ ప్లేట్ ఇప్పితేనే మనకు వస్తుంది. మీకు ఏమైనా డౌట్ అయితే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇగో చూసారు ఇప్పుడు ఆన్ అవుతుంది. ప్రెజర్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం గురించి కూడా ఉంటుంది ఇందులోని. మనకైతే ఆ ప్రాబ్లం ఏం లేదండి. ప్రజెంట్ మనకు ఓన్లీ జస్ట్ ఆ ప్రెజర్ పెంచడం వల్ల ఆ స్విచ్ ఆన్ ఆఫ్ అవడం జరుగుతుంది. లేదంటే అలాగ మన కంటిన్యూ తిరుగుతూనే ఉండిపోతుంది. అక్కడ స్క్రూ ఉంటుంది, దాని గురించి నేను ఇంకో నెక్స్ట్ చిన్న షార్ట్ వీడియో పెడతాను చూద్దరు. ఇకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది ఈ విధంగా వచ్చి చూసారా, పైది డెలివరీ, కిందది సెక్షన్ అండి. దానికి వాలేసాను, కింద దానికి వాలేసాను. ఇవ్వండి 2 తీసుకెళ్ళి డెలివరీలోనే కలిపేసాను, ట్యాంక్ డెలివరీలోనే. కానీ ఆ మిడిల్లోని ఎన్ఆర్వి వేసానండి. ఎప్పుడైతే డెలివరీ మోటార్ ఆన్ అయినప్పుడు ట్యాంకులోకి రాకుండా అలా డెలివరీలోకి వెళ్తుంది. ఇవ్వండి ఈ 2 డెలివరీలు బాల్, ఇది ఎన్ఆర్వి, ఈ ట్యాంకులోకి రాకుండా ఇదిగోండి అలాగెళ్ళి అటు వెళ్ళిపోతుంది మోటారు. ఇటు ఏమో ఎన్ఆర్విలోకి రాకుండా ఆపుతుంది ఇది మధ్యలో. ఇది అండి మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఆల్ నోటిఫికేషన్ నొక్కండి. మీకు పూర్తిగా నా వీడియోలన్నీ మీకు యూజ్ఫుల్ వీడియోలే. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే కింద ప్రెజర్ ఎలాగ వస్తుందో చూస్తున్నాను. ట్యాప్ దగ్గర డస్ట్ పడిందని చెప్పి ఇది చూశానండి. ఇదిగోండి ఈ విధంగా స్పీడ్గా వాటర్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.